పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది సెక్రటేరియట్ నిర్మాణం. 2 ఏళ్లు పూర్తి కాకుండానే 100 కోట్లు పెట్టి నిర్మించిన కొత్త భవనం పెచ్చులూడుతున్నాయి. వర్షాకాలంలో గోడలన్నీ చెమ్మతో నిండిపోతున్నాయి. దీంతో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త సెక్రటేరియట్ కట్టామన్న గత బీఆర్ఎస్ సర్కార్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కట్టిన మొదటి ఏడాదిలోనే వానాకాలంలో గోడలకు నిమ్ము వచ్చింది. 3 రోజుల కింద 6వ ఫ్లోర్లోని పార్టిషన్ పెచ్చులూడి కింద పడ్డాయి. దీంతో సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు విజిటర్స్ భయభ్రాంతులకు గురవుతున్నారు. సెక్రటేరియట్లో చాలా చోట్ల పగుళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియక సెక్రటేరియట్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సెక్రటేరియట్లో పగుళ్లు పెచ్చులూడి కింద పడడంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది R&B శాఖ. సెక్రటేరియట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. కొత్త సెక్రటేరియట్ ను 2023 ఏప్రిల్లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించింది. ఈ భవనం కోసం 1200 కోట్లు ఖర్చు చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో కొత్త సెక్రటేరియట్ కట్టామని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ 2 ఏళ్లలోనే లోపాలు బయటపడుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్ నిర్మాణం, దానికైన ఖర్చుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సెక్రటేరియట్ నిర్మాణంపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.